పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో జరుగుతున్న వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమైన గంటల వ్యవధిలోనే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశాల్లో పహల్గామ్లో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్దతపై చర్చించినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ కు తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో వరుసగా కీలక భేటీలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ప్రధాని నివాసానికి వెళ్లిన రాజ్నాథ్ సింగ్ ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితులను ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు ప్రాంగణంలో రక్షణ వ్యవహారాలపై చర్చించేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి ఎంపీలు రాధామోహన్ సింగ్, రాహుల్ గాంధీ, విష్ణుపాల్ రే, జగన్నాథ్ సర్కార్, శక్తి సింగ్ గోహిల్, సంజయ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. అటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తో సమావేశమైన మరుసటి రోజే రాజ్నాథ్ సింగ్ ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం జనరల్ అనిల్ చౌహాన్ తో పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం తీసుకుంటోన్న చర్యలు, సరిహద్దులో పరిస్థితులపై చర్చించేందుకు రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జీత్ సింగ్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని మన్ కీ బాత్ లో ప్రధాని పునరుద్ఘాటించారు. బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందని, ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు.